శ్రీ మహాగణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. వాస్తు విజ్ఞానాన్ని మనకు అందించిన ఋషులకు గురువులకు నమస్సుమాంజలి. మానవుని కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డలలో గూడు అనగా వసతి ఒక ముఖ్యమైన అవసరం. ఉండేది సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా ఆ ఇంటికి ఒక దిక్కు అనేది ఉంటుంది. అసలు ఇల్లే లేక ఫుట్పాత్ల మీద చెట్ల కింద నివసించే వారిని దిక్కులేని వారు అంటారు. నివసించే ఇంటికి ప్రధాన ద్వారం, వీధి ఏ వైపుకి ఉంటే ఆ వైపు గల దిక్కుని బేస్ చేసుకుని తూర్పు వైపు వీధి ఉంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని, పడమర వైపు వీధి ఉంటే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అని చెబుతూ ఉంటారు. మీరు ఉండే ఇల్లు యథార్థంగా ఏ దిక్కుకి ఉంది? ఈస్ట్ ఫేసింగ్ అనుకుని నివసించే వారి ఇల్లు నిజంగానే ఈస్ట్కి ఉందా? నార్త్ ఫేసింగ్ అనుకుని నివసించే వారి ఇల్లు నిజంగానే నార్త్కి ఉందా? ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఎన్ని డిగ్రీల వరకు టిల్ట్ అయి ఉంటే అది ఈస్ట్ ఫేసింగ్ అనబడుతుంది? ఎన్ని డిగ్రీలు దాటితే అది విదిక్కుకి తిరిగి ఈశాన్యం లేదా ఆగ్నేయం ఫేసింగ్ అవుతుంది? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. మీ అందరికీ తెలుసు, కాంపాస్లో డిగ్రీస్ ఈ విధంగా డివైడ్ చేయబడి ఉంటాయి. కంపాస్ ఇప్పుడు ప్రత్యేకంగా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. అందరి స్మార్ట్ ఫోన్స్లో కూడా ఇన్బిల్ట్ కంపాస్ ఉంటుంది. మీరు కనుక ఆ కంపాస్ని ఓపెన్ చేసి చూసినట్లయితే డిగ్రీస్ ఇలా ఉంటాయి: ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, మళ్ళీ ఉత్తరం వరకు ఈ విధంగా 360 డిగ్రీస్ని విభజించబడి ఉంటాయి. ఇప్పుడు మనం ఏ ఇల్లు ఏ వైపు తిరిగి ఉంది కంపాస్ ద్వారా ఎగ్జాక్ట్గా తెలుసుకోవటం అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు కలవారు తమ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి కంపాస్ ఆన్ చేసి వీధి వైపు చూస్తూ నిలబడినట్లయితే కంపాస్ ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ చూపించినట్లయితే వాళ్ళది ఉత్తరం ఫేసింగ్ హౌస్ అని పిలువబడుతుంది. అయితే అందరి ఇల్లు కూడా ఇట్లా ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ ఉండవు. కొంచెం అటు లేదా ఇటు తిరిగి ఉంటాయి. ఆ అటు అనేది ఎంతవరకు, ఇటు అనేది ఎంతవరకు అనేది చూడాలంటే 22.5 డిగ్రీస్ నుండి 337.5 డిగ్రీస్ మధ్యలో ఉన్న భాగాన్ని మాత్రమే ఉత్తరం ఫేసింగ్ అని పిలుస్తారు. 22 డిగ్రీస్ లోపల ఉన్నట్లయితే అది ఈశాన్యం ఫేసింగ్ అవుతుంది. 338 ఎబోవ్ ఉన్నట్లయితే అది వాయువ్యం ఫేసింగ్ అవుతుంది. అలాగే తూర్పు ఫేసింగ్ ఇల్లు కలవారు వాళ్ళ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి కంపాస్ ఆన్ చేసి వీధి వైపు చూస్తూ ఉన్నట్లయితే అది ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటే అది ఈస్ట్ ఫేసింగ్ అవుతుంది. 67.5 నుండి 112.5 మధ్యలో ఉన్నదంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ అనే పిలువబడుతుంది. 67.5 లోపు ఉంటే అది ఈశాన్యం, 112.5 ఎబోవ్ ఉంటే అది ఆగ్నేయం ఇల్లు అనబడుతుంది. సో ఈస్ట్ సంబంధించినటువంటి బార్డర్స్ 67.5 నుండి 112.5. ఇక దక్షిణం ఫేసింగ్ ఇల్లు అదేవిధంగా దక్షిణ ఫేసింగ్ ఇల్లు కూడా ప్రధాన ద్వారం దగ్గర నిలబడి వీధి వైపు చూస్తూ కంపాస్ ఆన్ చేసినప్పుడు 180 డిగ్రీస్ కరెక్ట్గా చూపిస్తే అది ఎగ్జాక్ట్గా దక్షిణ ఫేసింగ్ ఇల్లు అని పడుతుంది. 157.5 నుండి 202.5 మధ్యన ఉన్నదంతా కూడా సౌత్ ఫేసింగ్ అనగా దక్షిణ ఫేసింగ్ ఇల్లు అని పిలుస్తారు. 157.5 లోపు ఉంటే అది ఆగ్నేయంలోకి వెళ్ళిపోతుంది. 202.5 ఎబోవ్ ఉంటే అది నైరుతి ఫేసింగ్ అయిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నైరుతి ఫేసింగ్ ఎవరికి కూడా పనికిరాదు. అది సౌత్ వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఇల్లు నామనక్షత్రం ప్రకారం కానీ రాశి చక్రం ప్రకారం కానీ ఎవరికి కూడా అది శుభదాయకం కాదు. మిగిలిన 7 దిక్కులు పర్వాలేదు కానీ నైరుతి వైపు ఉన్నటువంటి ఇల్లు ఏమాత్రం నివాసయోగ్యం కాదు. ఇక పశ్చిమం ఫేసింగ్ అనగా పడమర ఫేసింగ్ ఇల్లుకు సంబంధించిన బార్డర్స్ చూద్దాం. పడమర ఫేసింగ్ ఇల్లు కలవాళ్ళు వాళ్ళ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నిలబడి కంపాస్ నీడిల్ చూసినట్లయితే 270 డిగ్రీస్ చూపిస్తే అది ఎగ్జాక్ట్గా వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనుకోవచ్చు. 247.5 నుండి 292.5 మధ్యలో ఉన్నదంతా కూడా వెస్ట్ ఫేసింగ్ హౌసే అవుతుంది. 247.5 లోపు ఉంటే అది నైరుతి ఫేసింగ్ అవుతుంది. 292.5 ఎబోవ్ ఉంటే అది వాయువ్యం ఫేసింగ్ అవుతుంది.
ఈ విధంగా కాంపాస్లోని డిగ్రీస్ రీడింగ్ ఆధారంగా మీ ఇల్లు ఏ ఫేసింగ్ వైపు ఉంది అనేది మీరే నిర్ధారించుకోవచ్చు. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. మరెన్నో ఇలాంటి వీడియోల కోసం సాత్విక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.